సిద్ధం చేయటం అనేటువంటి ఈ కార్యము క్రీస్తుకు పూర్వము సుమారు 1000 సంవత్సరాల క్రితం నాశనమే అది కొనసాగుతున్నట్లుగా చరిత్రలో మనం గమనిస్తూ ఉంటాం. అంటే నేటికి 4000 సంవత్సరాల నాట నుండి ఎందుకు చేస్తారు ఇదంటే, మొదటగా శుద్ధి ఉంటే ఆరోగ్యం, ఆరోగ్యం ఉంటే ఆనందం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ శుద్ధి కార్యక్రమాలు చేస్తారు. అయితే శుద్ధి అనేటువంటిది ఇక్కడ మన భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సుగంధ ద్రవ్యము వాడుకలో ఉన్నది ఏంటి అంటే పసుపు. ఇది ఆరోగ్యానికి క్రిమి బ్యాక్టీరియా లాంటి వాటిని చంపేస్తుంది, చర్మానికి వన్నెలేస్తుంది. అందుకోసం దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ ప్రపంచ దేశాలలో మనం గమనించినట్టయితే గోపరసము అని ఒకటి ఉంటుంది. అంటే ఉదాహరణ మీకు అర్థం కావాలంటే, నిప్పులో ఊదు అని వేస్తా ఉంటారు కదా, అలాంటి సాంబ్రాణి అదే కాదు. కానీ అలా ఉంటుంది. చెట్ల నుండి ఒక బంకలా కారుతుంది, దాన్ని పట్టుకొచ్చి వాడుతూ ఉంటారు. అలాగే రకరకాల పుష్పముల నుండి, బెరడుల నుండి తీసినటువంటి తైలము, ఆకుల నుండి తీసినటువంటి తైలం, వీటిని వాడేటువంటి వారు మరి ఎన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు అని అంటే, కొందరు 1 రోజు చేస్తారు, కొందరు 3 రోజులు చేస్తారు, కొందరు 5 రోజులు చేస్తారు, వారం, మాసం, సంవత్సరం నుండి కూడా ఈ కార్యాన్ని చేస్తారు. వారి స్తోమతను బట్టి, వారికి ఉన్నటువంటి వెసులుబాటును బట్టి ఇందులో ఉండేటువంటి విలువైనటువంటి వస్తువులని ఎంచుకుంటూ ఉంటారు. సర్వసాధారణంగా మన తోటి వ్యక్తులందరూ కూడా పసుపును ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఇది ఎందుకు వాడుచున్నారు అనే విషయంతో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా వాడారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్టు, ఇక్కడ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అందరు చర్చికి వెళ్తుంటారు. ప్రియులరా, మహారాజు అయినటువంటి దావీదు గారి కుమారుని వివాహము చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఎందుకు అని అంటే, అప్పటికే ఆ కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడింది. దావీదు వీరుడు, శూరుడు, తనకున్నటువంటి వృద్ధుల కుమారుడు సొలొమోను గారు తన అత్తగారి ఇంటికి వెలుచున్నటువంటి క్రమం. వివాహాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరుగుతుంది. అమ్మాయిల ఇంట్లో కొన్ని వివాహాలు జరుగుతుంటాయి, అబ్బాయిల ఇంటి దగ్గర కొన్ని వివాహాలు జరుగుతుంది. ఈ సొలొమోను గారు అమ్మాయి ఇంటికి తీసుకుపోబడుతున్నారు. దేనిలో అనంటే పల్లకిలో తీసుకోబడుతుంది. పల్లకి అంటే తెలుసు కదండి అబ్బాయి, మరి అప్పుడు భుజాల మీద మోసేవారు. అలాంటి పల్లకిలో తీసుకుపోబడుతుంది. ఆ పల్లకిలో తీసుకుపోబడుతున్నటువంటి ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ అమ్మాయి పసుపుతో మంగళ స్నానం చేస్తుంది, అక్కడ అబ్బాయి కూడా అలాంటి శుద్ధి కార్యక్రమమే చేస్తూ ఉంటారు. అలాగే సొలొమోను కూడా శుద్ధి చేసుకొని మంచి పరిమళంతో అత్తగారింటికి వెళుచున్నది. ఆ మాట మనం పరమగీతములు అనేటువంటి పుస్తకాన్ని మనం చదివినట్లయితే 3వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట చెప్తుంటారు. 3వ అధ్యాయము 6వ వచనం, పరమగీతములు 3వ అధ్యాయము 6వ వచనం. ధూమ స్తంభము వలె ధూమము అంటే ఒకలాంటి పొగ. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గము కావచ్చు, ఇది ఏమి అని అంటే అక్కడ పల్లకి అన్నమాట. కోలాహలంగా మంది మార్బలంతో వాళ్ళందరూ వస్తున్నారు. ఏంటబ్బా ఇది అని చెప్పి చుట్టూ ఉన్నటువంటి వారు చూస్తున్నారట. ఇది ఏమి
గోపరసముతోను గోపరసముతో, ఇందాక చెప్పాను కదా, గోపరసముతోను, గోపరసముతోను సాంబ్రాణితోను సాంబ్రాణితోను, వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోను వర్తకులు అమ్మేటువంటి వివిధ రకములైనటువంటి చూర్ణములతోను పరిమళించుచూ వచ్చు ఇది ఏమి పరిమళించుచు వచ్చు ఇది ఏమి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఏంటి అని, ఈ పరిమళంతో వస్తున్నటువంటిది ఈ పల్లకి ఏంటి అని చూస్తే, అందులో తీరా చూస్తే ఎవరున్నారట? సొలొమోను. అంటే సొలొమోను పెళ్లి కుమారుడై ఈ సుగంధ ద్రవ్యములతో శుద్ధి చేసుకుని ఆయన సువాసనతో వస్తూ ఉన్నారు. ఓకే, ఇకపోతే ఎస్తేర్, యాదృచ్ఛికంగా పాపులర్ కూడా ఎస్తేర్ ఉంది. అహష్వరోషు అనేటువంటి ఒక చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు అన్నమాట. ఆయన వివాహం చేసుకోదలుచుకున్నప్పుడు, మరి మహాచక్రవర్తి కదా, ఆయన రేంజ్కి తగినట్టుగా రకరకాల సుగంధ ద్రవ్యాలు తెప్పించారు. ఆ సుగంధ ద్రవ్యాలతో శుద్ధి కార్యక్రమం ఎన్ని రోజులు చేశారట అంటే సంవత్సరం చేశారు. సంవత్సరం చేశారు. 6 మాసములు గోపరసము, 6 మాసములు వివిధ రకాలైనటువంటి సుగంధ ద్రవ్యములతో ఆ ఎస్తేరుని సిద్ధం చేయటం జరిగింది. మీరు ఒకసారి గమనించండి. ఎక్కడ? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను, ఇవి కాకుండా ఇంకా పేరు చెప్పినటువంటి వేరు పదార్థములతోను స్త్రీల పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు తీసుకుపోయారు. 12 మాసములైన తర్వాత, అంటే 12 మాసములు ఏం చేశారండి? ఈ సుగంధ ద్రవ్యములతో శుద్ధి చేశారు. శుద్ధితో పాటు శరీరం యొక్క చర్మ వర్ణము మరి తేటగా ఉండులాగున ఆ కార్యక్రమాలని చేశారు. ఇది చెప్పుకున్నాం కదా, శుద్ధితో పాటు ఆరోగ్యదాయకము. ఆరోగ్యమై ఉన్నప్పుడు ఆనందము ఉంటుంది. ఆనందము ఉన్నప్పుడు మనిషిలో ఒక కాన్ఫిడెన్స్, ధైర్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇది శుభకరమైనటువంటి కారణం. అందుకే మరి పెద్దలు ఏర్పాటు చేసి మన దగ్గర కూడా మనకొక సాంప్రదాయాన్ని, మనకొక సంస్కృతిని, మనకొక ఆచారాన్ని, మనకొక అలవాటుని ఇచ్చారు. అది చాలా మంచిది. అందుకే స్త్రీలు కాళ్ళకి పసుపు పూసుకుంటారు, అది మంచిది. చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు పసుపు పూసుకోవద్దు అని చెప్పి. బైబిల్ ఎక్కడ చెప్పలేదు. సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం అనేటువంటి బైబిల్ చరిత్రలో ఉన్నది. పూసుకున్నారు, మనం కూడా పూసుకోవచ్చు. అందులో అనుమానపడాల్సింది ఏమీ లేదు. కడపకు పసుపు పూసుకున్నా కూడా తప్పు అనుకునేటువంటి వారు ఉంటారు. నో, అది యాంటీ బ్యాక్టీరియల్. ఏదైనా బ్యాక్టీరియా లోపల రావటానికి ప్రయత్నం చేస్తే ఈ పసుపు వాసనకి అది రాకుండా వెనక్కే వెళ్ళిపోవటం, ఒకవేళ ధైర్యం చేసి ముందుకు వచ్చిన ఈ ఘాటుకి అది చనిపోవటం తదితరమైనట్టు జరుగుతూ ఉంటాయి. కాళ్ళకెందుకు పూస్తారు చెప్పండి? కాళ్ళకెందుకు పూస్తారు? నేల మీద బ్యాక్టీరియా, నేల మీద మనం నడుస్తూ ఉంటాం. ఆ నడుస్తున్నటువంటి క్రమంలో అంటుకున్న ప్రతి బ్యాక్టీరియా ఆ పాదముల చెంతనే చనిపోవాలి, శరీరానికి పాకకూడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వాడుతాం. అలాగే వంటల్లో రకరకాలైనటువంటి వాటిలో కూడా మనం వాడుకుంటాం. వంటలలో వాడినటువంటి పశువుల ద్వారా కూడా కడుపులో ఉండినటువంటి ఆ నులి పురుగులు అంటుంటారు కదా, ఆ నులి పురుగులు, బ్యాక్టీరియా తదితరమైనటువంటి కూడా చచ్చిపోతాయి. అందుకే ఈ ఆచారం ఉంది, అందుకే ఈ అలవాటు మనలో ఉంది. ఇది తప్పకుండా చేయాలి. మరి ఈ ఆచారముల ద్వారా ఈ రోజు జరిగినటువంటి ఈ మంగళ స్నానము ద్వారా కుమార్తె ఎస్తేర్
చక్కగా శుద్ధై మంచి ఆరోగ్యమును పొందుకొని మంచి ఆనందముతో మంచి ముఖ వర్చస్సుతో రేపటి దినమున జరగబోయేటువంటి వివాహానికి తాను మానసికంగా సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాను. ఇది సర్వసాధారణంగా ఇలా జరిగేటువంటి కార్యక్రమాల కోసం మనం మాట్లాడుకునేటువంటి మాట. ఇక దీనికంటే ముఖ్యమైనటువంటి, మీరు క్రైస్తవులు అంటున్నారు, క్రైస్తవేతరులైనా సరే అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం, వివాహం కోసము శరీరాన్ని శుద్ధి చేసుకోవటానికి ఇంత సిద్ధపడుతున్నామే. మీరు అప్పుడప్పుడు వర్తమానాలలో వినుంటారు, సంఘం అనేటువంటి వధువు అంట. ఏమండి, ఆ వధువును వివాహం చేసుకోవటానికి వరుడు ఉన్నారంట. ఎవరైనా? యేసు ప్రభువుల వారు. మరి యేసు ప్రభువుల వారు వరుడైతే, సంఘముగా ఉన్నటువంటి మనము వధువైతే, మరి మనలో జరగాల్సినటువంటి శుద్ధీకరణ ఉండాలా, ఉండకూడదు? తప్పకుండా ఉండాలి. మరి ఈ శుద్ధి ఎలా జరుగుతుంది, ఎలా జరగాలి? ఇప్పుడు పసుపు రుద్దారు, పసుపు నీళ్లు పోసారు, దాన్ని మంగళ స్నానం అన్నాం. బాబు, మరి ఆత్మగా మనకు మంగళ స్నానము అవసరమా లేదా? మంగళం అంటే ఏంటండి? మంగళం అంటే ఏంటి? శుద్ధమైనది. మంగళకరము అంటే శుభకరమైన, మంచి జరిగేటువంటి, శుభప్రదమైన అనేటువంటిది ధనం. మరి దీనికి స్నానము కావాలి అని వరుడే తానుగా సంఘం అనేటువంటి వధువు అనేటువంటి స్త్రీ శుద్ధిగా ఉండాలని చెప్పి తన ఇంట్రెస్ట్ తోటి తాను ఒక జలమును పంపించాడు. పసుపు నీళ్ళ లాంటి, సుగంధ ద్రవ్యములు కలిగిన నీళ్ళ లాంటి. మన దగ్గర పసుపుతో పాటు పూలను కూడా వాడతారు. నీళ్ళల్లో పూలు వేస్తారు. ఆ పూల రెమ్మల్లో నుండి ఒక ద్రవం, మన అందరికి తెలిసిందే, పూలల్లో ఏముంటది? సుగంధం, మకరంధము, సుగంధము ఉంటుంది. ఓకే, అలాంటి స్నానము ఇక్కడ మనం చేస్తున్నాం. ఆ స్నానమునకు ఇప్పుడు అమ్మాయి కోసము అమ్మాయే సిద్ధపరిచింది అనుకోవాలి, లేదంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు సిద్ధపరుచుకున్నారు. కానీ సంఘము విషయంలో వరుడే, నేను వివాహం చేసుకోబోయేటువంటి వధువు శుద్ధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తానే జలములను పంపించి తానే ఆ మంగళ స్నాన కార్యక్రమాన్ని జరుగులాగున ఏర్పాటు చేశాడట. అదొకసారి మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘమును ఏం చేశాట? ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను. కలంకం అంటే ఏంటండి? కలంకం అంటే ఏదో మలినం, హృదయంలో మలినం ఉంటుంది మనకి. ఏమండి, దాదాపుగా మెజారిటీ ప్రజలలో శరీరములో మలినము ఉండకుండా చాలా జాగ్రత్త పడతారే కానీ హృదయములో ఒక మలినం ఉన్నదని, ఆ మలినమును కడుక్కుంటే హృదయ శుద్ధి ఉంటుందనేటువంటి విషయాన్ని పెద్దగా దృష్టి సారించారు. అంటే మీరు బిందెలు లేదా పాత్రలు ఉంటాయి కదా, మనము ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన పాత్రలు తలతల మెరవాలని, ఆ మెరుపును చూపించాలని వాళ్ళు వచ్చే ముందు ఏం చేస్తా ఉంటారండి? చింతపండు, ఎక్సెల్, ఈ రకరకాలు వచ్చాయి కదా, అసార్ ఫ్రీ పెట్టి బాగా శుభ్రం చేస్తూ ఉంటారు. పైన బాగా శుభ్రం చేసి లోపల వదిలిపెట్టాను అనుకో, అంటే బద్దకస్తులు అయితే ఆ పని కూడా చేస్తారు. వచ్చేటోళ్ళు చూసేది మీద చూస్తారు కానీ లోపల చూస్తారా అని చెప్పి మీద బాగా తలతల మెరిపిస్తూ ఉంటారు. వాస్తవానికి మెరవాల్సింది ఎక్కడా? శుద్ధి కావాల్సింది ఎక్కడా? ఏమండి, మీద పడిన నీళ్లు తాగం,
బిందె పాత్ర మీద పడినట్టు నీళ్లు తాగం, లోన పోసిన నీళ్లను తాగుతాం. కనుక ముందు అత్యధికంగా శుద్ధి కావలసింది ఏంటి? లోన శుద్ధి కావాలి. లోన మీరు ఎప్పుడైనా గమనించండి, లోన శుద్ధి ఉందనుకోండి, లోన ఆరోగ్యకరమైనటువంటి గుణం ఉందనుకోండి, జ్ఞానం ఉందనుకోండి, శరీరానికి సహజంగానే వన్య వస్తుంది, ముఖ కళ వస్తుంది. లోన కుళ్ళు, కుట్ర, కుతంత్రం, మోసం, దగ, ఈర్ష, ద్వేషం, కక్ష, పగలున్నాయనుకోండి, వాళ్ళని ఒకసారి చూడండి, వాళ్ళ ముఖం ఎన్నడూ ప్రశాంతంగా ఉండదు. మీరు గమనించండి, ప్రాక్టికల్ ఎన్నడూ ప్రశాంతంగా ఉండదు. వాళ్ళు ఏ లక్ష పెట్టి కడిగినా, ఏమండి గంధపు సబ్బు పెట్టి కడిగినా, మసి శాండిల్ లాంటిది నువ్వు ఏది పెట్టి కడిగినా కూడా ఆ ముఖము మాడిపోయినా ఎలా లాగానే ఉంటుంది. అలా కాకుండా ముందు హృదయం ప్రశాంతంగా ఉండాలి, హృదయం ఆనందంగా ఉండాలి. ప్రశాంతంగా ఆనందంగా ఎప్పుడు ఉంటుందంటే ఇది ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు. ఈ ఆరోగ్యకరము కలగాలని యేసయ్య ఏం చేస్తున్నట్టుట? ఏమంటున్నాడు? అది ముడత అయినను, అది ముడత అయినను, అట్టిది మరి ఏదైనను, అట్టిది మరి ఏదైనను లేక లేక పరిశుద్ధమైనది గాను, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని, ఆయన తన ఎదుట సంఘమును, అంటే సంఘం అనేటువంటి వధువును నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు ఆయన ఒక మంగళ స్నానం చేస్తున్నాడు. దేనితో అంటే పసుపుతో కాదు, దేనితో? వాక్యముతో. ఉదక అంటే మురికి వదిలించబడులాగున, తెల్లని వర్ణము వచ్చులాగున వాక్యముతో స్నానం చేయిస్తున్నాడట. ఏమండి, చేయించే వాళ్ళు చేయిస్తారు, కానీ చేయించుకున్నట్లు కూడా చేయించుకోవాలి కదా. ఒకవైపు నుండి జరిగితే కాదు, నేను శుభ్రపడాలి అని చెప్పి మనకు కూడా ఉండాలి. మరి యేసయ్య తన భక్తులైనటువంటి దైవజనుల ద్వారా వాక్యాన్ని ఏం చేస్తున్నాడండి? కుమ్మరిస్తున్నాడు. వాక్యాన్ని కుమ్మరిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. ఏమండి, ఒక పైపులో వాటర్తో ప్రెషర్ కొట్టినట్టుగా ఇదిగో మన కర్ణ బేరికి తాకులాగున్న వాక్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. పంపించినప్పుడు ఆ వాక్యం లోనికి వెళ్ళి ఏం చేయాలి అంటే మన హృదయాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేయాలంటే దానికి పాజిటివ్ గా ముందుగా ఆ వాక్యాన్ని నేను వింటాను, ఆ వాక్యాన్ని నేను స్వీకరిస్తాను, ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తి, ఆ వాక్యములో ఉన్నటువంటి మహిమ, ఆ వాక్యములో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో అది నేను పొందుకుంటాను. ఆ రకంగా హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని నేను కడిగేసుకుంటాను అనేటువంటి మన సొంత ప్రయత్నం కూడా ఉండాలి. మన ప్రయత్నం లేకుండా ఆ కార్యం దానంతట అదే జరగాలి అంటే జరగదు. ఇంకొక విషయం, వాక్యముతో స్నానం. రెండవది ఏంటో తెలుసా అండి? రెండవది అతి ప్రాముఖ్యమైనటువంటి, మనలో పాపము ఉందనుకోండి, ఆ పాపము కడగబడాలి. ఏం పోస్తే కడగబడుతుంది? సర్ఫెక్సల్ లిక్విడ్. ఓకేనా? పాపము సర్ఫెక్సల్ లిక్విడ్ తో కడిగేసుకోవచ్చు, లేకుంటే ఫినాయిల్. ఓకేనా? ఫినాయిల్ ఓకేనా? వీటితో పోయేది కాదు. యాసిడ్ పోసినా పోదు. యాసిడ్ పోస్తే మన చర్మము తిరిగిపోతుంది తప్ప పాపం అనేది పోదు. మరి పాపము అనేటువంటి అత్యంత భయంకరమైనటువంటి, ఇంకొకటి చెప్పనా, మామూలుగా ఈ మురికున్నా ఈ మురికితో చచ్చిపోయినా వచ్చే సమస్య ఏమీ లేదు. కానీ పాపం అనేటువంటి మురికితో మనం చనిపోతే ఏంటి చెప్పండి? నిత్య జీవం అనేటువంటి మహిమను కోల్పోతాం. నిత్య నరకము అనేటువంటి మరణంలోనికి, అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్తాం. అది జరగకూడదు అనంటే మనలో నుండి పాపము కడిగి వేయబడాలి.
పాపము కడిగి వేయబడటానికి ఆయన ఇచ్చినటువంటి సుగంధ ద్రవ్యం ఏంటో తెలుసా? ఏమండి? ఆయన సువాసన అని అంటాడు ఎఫెసీ పత్రికలో. ఏమండి? ఆయన సువాసన, ఆ పరిమళ సువాసన మీకు కూడా ఉండాలి అని అంటాడు. అది ఎలా వస్తుంది అని అంటే, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో మంచి మాట చెప్తున్నాడు. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి. ఇది జాగ్రత్తగా వినాలి మాట. ఓకే, అందరికీ అవసరం. ఈ స్నానం చేసిన వారికి, చేయని వారికి కూడా అవసరం. ఇద్దరికీ అవసరం. చాలా జాగ్రత్తగా నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన, తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఇక్కడ ఆ పరిమళ ద్రవ్యం ఏంటి? యేసు ప్రభుల వారి యొక్క రక్తము. ఇది అత్యంత పరిమళ సువాసన కలిగినటువంటివి చెప్తున్నాడు. ఆ క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏం శుద్ధి కావాలి? మన మనస్సాక్షి, మన అంతరంగం. యేసు క్రీస్తు రక్తము చేత నా మనస్సును కడుక్కున్నాను, నా పాపములను కడుక్కున్నాను. ఈ రోజు మేము పరిశుద్ధులముగా ఉన్నామన్న వాళ్ళు ఒకసారి దయచేసి చేతులు ఎత్తండి. దేవుని మహిమ కోసం ఒకసారి చేయలేత. 1 2 3 4 లేకపోతే మీకు తెలియదా? లేకుంటే పోస్ట్ పోన్లా? ఏంటి కొంతమంది నీరు కూడా అందుకే సంతోషం. ఏది ఏమైనా దీనికి హృదయ శుద్ధి అనేటువంటిది క్రైస్తవ్యముతోటే ముడిపడి ఉన్నది అని ప్రతి వ్యక్తికి హృదయ శుద్ధి అనేటువంటిది ఉంటుంది, అవసరం. ప్రతి వ్యక్తికి హృదయ శుద్ధి అనేటువంటిది అవసరం. అలా యేసుక్రీస్తు తన రక్తము అనేటువంటి పరిమళ ద్రవం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. అలా ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా శుద్ధి చేసుకుందాం. ఓకే, ఎస్తేరు గారు పాప మరి పసుపు నీళ్లతో తన దేహాన్ని శుద్ధి చేసుకున్నది. మరి దానికంటే ముందే యేసు ప్రభుల వారి యొక్క రక్తంతో తన అంతరంగాన్ని ఏం చేసుకున్నది? చేస్తున్నారా? శుద్ధి చేసుకున్నది. ఇక్కడ కొందరు చేసుకున్నారు, మిగిలిన మనం అందరం కూడా చేసుకుంటే మనకు పరిశుద్ధత వస్తుంది. మనం అందరము పరిశుద్ధులముగా ఉంటే మంచి ఆనందకరమైనటువంటి భవిష్యత్తును మనం పొందుకోగలుగుతాం. మరి 2 మంగళ స్నానాలు చేసింది ఎస్తేరు. ఏంటది? ఒకటి అంతరంగ మంగళ స్నానం, రెండవది బాహ్యమైనటువంటి మంగళ స్నానం. ఈ 2 స్నానాలు చేసినటువంటి తనకి ఎంత ఆత్మనిర్భరం ఉంటుందో తెలుసా? ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? ఎంత తన మీద తనకి కాన్ఫిడెన్స్ అంట. ఆ కాన్ఫిడెన్స్ తనలో డెవలప్ అవుతుంది. అది డెవలప్ అవుతే రేపొద్దున పెళ్లి వేదిక యుద్ధకి తను ఎలా వస్తుందో తెలుసా? ఆ మాట చూసుకొని ముగించుకుందాం. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్టయితే, 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు సంధ్యారాగము. సంధ్యావేళ అంటే తెలుసా అండి? ఏంటి సంధ్యావేళ అంటే? సూర్యుడు అస్తమించేటువంటి వేళ. ఆ దృశ్యం ఎలా ఉంటుందండి? అప్పుడు మనకు వినసొంపైనటువంటి రాగం వినపడ్డది అనుకోండి, ఇంకెంత బాగుంటది. అది చెప్తున్నాడు, అది వర్ణిస్తున్నాడు ఇక్కడ. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అందము గలదై. మీరు నిజంగా చెప్పండి, చంద్రబింబం బాగుంటుందా, ఎస్తేరు ముఖం బాగుంటుందా? సహజంగా మనం చంద్రుడు బాగుంటాడు అనేటువంటిది ప్రపంచ ప్రజలందరిలో ఉన్నటువంటి మనుడి కనుక
దానితో పోలుస్తూ ఉంటారు. చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును, సూర్యునంత స్వచ్ఛము. ఇది గుణానికి సంబంధించినటువంటిది. నా పిల్లలు అగ్ని లాంటి వాళ్ళు అని చెప్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఏ చెడు జోలికి వెళ్ళరు, ఎప్పుడు ఏ తప్పు చేసి ఎరగరు. తప్పంటేనే ఆమెడ దూరము ఉంటారు. ఆ మాట చెప్పడానికి పదం వాడారు. చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును, కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య రూపిణి కలిగినటువంటి రూపం కలిగినటువంటి వధువు ఎస్తేరు. ఇదే విశ్వాసంతో ఉండాలి, ఇదే మనోధైర్యంతో ఉండాలి, ఇదే తేజస్సుతో ఉండాలి, ఇదే వర్చస్సుతో ఉండాలి. ఇదే రకమైనటువంటి క్రైస్తవ జీవితమును కలిగి వివాహానంతరం కూడా కొనసాగించి ఏం కట్టుకోవాలంటే ఓ చక్కని ఇంటిని, అంటే కుటుంబం అనేటువంటి ఇంటిని కట్టుకోవాలి. ఆ విధంగా తాను కట్టుకోవాలని ఈ మాటలు విన్నటువంటి మీరు, మనమందరం కూడా అలాంటి శుద్ధి కలిగినటువంటి కుటుంబాన్ని కట్టుకునేటువంటి వారమై ఉండాలని, దేవుడు ఆ బిడ్డను ఆ విధంగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడై ఉండును కాక. ప్రార్థన చేసుకుని మహోన్నతమైనటువంటి మా దేవుడా, మీ పాదముల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. మీరు తెలియజేసినటువంటి చక్కని మాటలు అయ్యా, మాకు శరీర శుద్ధి అవసరమే, అంతకంటే ముఖ్యంగా ఆంతరంగ శుద్ధి అవసరం. దేవా, శరీర శుద్ధి కోసము లోకములో ఉన్నటువంటి సుగంధ తైలములను, ద్రవ్యములను మేము వాడుచూ ఉన్నాము. వాటిని అనుగ్రహించింది కూడా మీరే తండ్రులు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ కుమార్తె ఈరోజు శరీర సంబంధమైనటువంటి మంగళ స్నానం చేసి ఉండదు. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, మంచి తేజస్సును ప్రసాదించండి దేవా. మరి ఇది వరకే ఆత్మ సంబంధమైనటువంటి అంతరంగ మంగళ స్నానము మీ కుమార్తె చేసి ఉన్నది తండ్రి. మరి శుద్ధి చేయబడినటువంటి ఆ హృదయం ఎన్నటికీ మరల మరక, మచ్చ, మలినము లేకుండా అంతే తేజస్సు కలిగినటువంటి క్రీస్తు యేసునకు కలిగినటువంటి పరిశుద్ధత మీ కుమార్తె ఎల్లప్పుడూ కలిగి ఉండి తనకు మీరు అనుగ్రహించినటువంటి ఆయుష్ కాలం అంతట్లో కొనసాగించుకోగలిగేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆంతరంగ శుద్ధి, బాహ్య శుద్ధి, మేళవింపుతో మీ కుమార్తె దేవా మానసికమైనటువంటి మెరుపుతో తాను తన యొక్క జీవితాన్ని కొనసాగించుకోగలిగేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. వెలుగులాగున తేజ వెలుగులాగున కృప చూపించండి. జ్యోతి వలె మీకు మాత్రం ఎత్తి పట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మరి వివాహం ద్వారా మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిని కూడా వెలిగించగలిగేటువంటి జ్యోతిగా మీ కుమార్తె ఎస్తేరు ఉండులాగున మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి రేపటి దినము వివాహం జరగబోచుంటుండగా మరి అన్ని విధాలుగా సిద్ధపడటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఏర్పాటు చేయవలసినటువంటి వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోగలిగేటువంటి వనరులను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం సార్ తండ్రి. అందరూ సహకరించగలిగేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుటుంబానికి తోడై ఉండండి, మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి క్షేమమును బలమును దయచేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ ఉండినటువంటి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి వారిని ఆశీర్వదించండి దేవా. వారికి కూడా ఆంతరంగ శుద్ధిని, బాహ్య శుద్ధిని మీరు అనుగ్రహించి శుభప్రదమైనటువంటి జీవితములను ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఆ కుటుంబానికి తగినటువంటి మేలులను దయచేయమని వేడుకుంటున్నాం. రేపటి దినములకు రాబోచున్నటువంటి వివాహమునకు రాబోచున్నటువంటి తండ్రి మరి వరుణ్ణి, వారి కుటుంబాన్ని క్షేమంగా నడిపించండి దేవా.
అలాగే దైవజనులని నడిపించండి, సంఘస్థులని నడిపించండి, బంధుమిత్రులని క్షేమంగా నడిపించండి. కార్యమంతా కూడా సజావుగా జరిగి దేవా మీకు మహిమకరంగా వచ్చినటువంటి హాజరైనటువంటి పిల్లలందరికీ ఆశీర్వాదకరంగా జరుగులాగున ప్రభు చూపించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరం మీ చేతులకు అప్పగించుకుంటూ మరొకసారి మీ కుమార్తె ఎస్తేరును నీ చేతులకు అప్పగించుకుంటూ తనకు మంచి ఆనందకరమైనటువంటి భవిష్యత్తును అనుగ్రహించుమని ఈ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి అత్యంత పుణ్యనామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సహాయం ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ వధువుగా సిద్ధపడుచున్నటువంటి కుమార్తె ఎస్తేరు వివాహ జీవితం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ విష్ యు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు.